హాయ్ ఫ్యామిలీ. నేనైతే ఈరోజు ఎండకైతే బయటికి పోయొచ్చానమాట. మా అత్తకైతే హాస్పిటల్కి. మా ఎండలకు అయితే ప్రాణం పోతుంది. ఆ ఎండలకు మనం ఉండలేము, అంత ఎండలు ఉన్నాయి. అమ్మో దేవుడు కానొస్తుండనమాట పట్ట పగలే. అయితే ఇంకా హాస్పిటల్ పోయి వచ్చినాక ఎండకు శాత కట్టడం లేదు, అందుకని చల్లగా ఏదన్నా చేద్దామని ఇంట్లో అయితే పెరుగు ఉన్నది, ఇంకా 2 బనానాస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ 2 అరటికాయలు వేసి అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్గా 1 కప్పు పెరుగు అండ్ 2 అరటికాయలు అయితే తీసుకోవాలి. 2 అరటికాయలు తీసుకున్న తర్వాత కట్ చేసి సన్న పీసులు మాదిరి కట్ చేసి 2 బనానాస్ జార్లోకి అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత షుగర్ తగినంత వేసుకొని మనమైతే మిక్సీ కొట్టేసుకోవాలి. ఎంత కావాలో అంత వేసుకొని, నేను కొంచెం తక్కువనే వేసుకుంటున్నా స్వీట్, ఎందుకంటే బనానాలో స్వీట్నెస్ ఉంటుంది కదా. దీని ప్లేస్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. మన దగ్గర లేదు కాబట్టి షుగర్ తోటి అడ్జస్ట్ అనమాట. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు, అంత చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్కి ఇలాంటివే తాగాల, బయట జ్యూసెస్ కన్నా. ఏం చేస్తాం, అనుకుంటాం కానీ అన్నీ బయట జ్యూసే తాగుతుంటాం. మనం అనుకుంటాం అంతే, చేసుకోలేము. ఒక్కొక్కసారి అటనే అనిపిస్తుంటుంది. ఇంకైతే సర్వింగ్ అయితే చేసేసుకుందాం. నేను సీడ్స్ అయితే ముందే నానబెట్టి పోయినా అనమాట. వచ్చినాక ఏదో ఒకటి చేసుకుందామని నానబెట్టి అయితే పోయినా. ఎండకు నేను డల్ అయ్యి వస్తానని నాకు తెలుసు. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో ఎండకు పోయి వచ్చి. అటుంటుంది అనమాట మనతోటి. ఎప్పుడన్నా ఒకసారి ఎండలకు బయటికి పోతే ఇంకా సీడ్స్ అయితే గ్లాసులలో ఎక్కేసుకొని ఇంకా మనం ముందుగా రెడీ పెట్టుకున్న లస్సీ మాత్రం పోసేసుకోవాలి. దీని మీద ఇంకా బూస్ట్ అలాంటివి కూడా వేసుకుంటారు, అది ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మనకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు కాబట్టి ఇంకా ఇది తాగేసి ఇంకా కొంచెంసేపు పడుకోవాలా. కరెక్ట్ 3 గ్లాసెస్ వచ్చినాయి అనమాట. మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయినాయి. చల్లగా అంతే సమాధానంగా పోతుంది అనమాట, అంత బాగుంది. ఇంకా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా ఇంకా సూపర్గా ఉంటుంది. మా సాత్విక్ గానికి కూడా తెగ నచ్చేసింది. సోంతల్లి కూడా ఫస్ట్ టైం తాగింది. ఆ పిల్ల అస్సలు ఏదైనా తాగదు, ఇంకా బయట జ్యూస్లు అంటే పిచ్చి ప్రాణం. ఇంట్లో ఏదన్నా చేసినా తాగదు. సాత్విక్ గాడు అంతే, ఎంజాయ్గా తాగేది. మీ పిల్లలకు కూడా ఇలాంటివే మంచి చేసి పెట్టండి ఇంట్లోనే, ఎండలకు బయటికి తిప్పకుండా. ఓకేనా. మా పిల్లలు అయితే నా మాట విన్నారు. మా శవంతలే ఎండకు తిరిగేది, సాత్విక్ గాడైతే ఇంకా చిన్నపిల్లడు కాబట్టి అంతైతే తిరగాడు. ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.